ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 19:2 చూద్దామండి. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. మనము దేవునిని వెంబడించుచున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేస్తాం. మనమైతే ఏం చేస్తున్నాం? ఈ లోకపు వైపు మనము పరుగులు తీస్తున్నాం. ఈ లోకమును మనము వెంబడిస్తున్నాము. అంతేగాని దేవుని వాక్యమును మనము వెంబడించట్లేదు. జన సమూహములందరూ కూడా ఆయన ఎవరిని వెంబడించారని? యేసుక్రీస్తుని వెంబడించారు. యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు ఆయన ఏం చేశారు? వారిని అందరినీ కూడా స్వస్థపరిచారు. దేవుడిని వెంబడిస్తే మనకు కూడా దేవుడు స్వస్థత కలుగజేస్తాడు. మనం ఇంట్లోని కానీ బయట కానివ్వండి, మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా దేవునిని వెంబడిస్తే మనము ప్రతిదీ కూడా సాధ్యం. ఎంతోమంది ఎన్నో కొన్ని అనుకునిచుంటారు, కానీ వారందరికీ కూడా దేవుడు శిక్ష విధిస్తాడు. అలాంటి వారికి మనము చెవి ఒగ్గకూడదు. ఎంత మాత్రమును కూడా దేవుని వైపున